మాటలు వినాలి అనుకుంటున్నారండి వారు. మీ మనసులో భావాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వారి భావాలు మీకు తెలియచెప్పాలనుకుంటున్నారు. గతంలో మీరు చెప్పినవేవి వినకపోవటం వల్ల సమస్యలు ఈ విధంగా వచ్చినాయి అనుకుంటున్నారు. ఇప్పుడు మాటల కంటే మీరు చెప్పింది వినాలి అని అనుకుంటున్నారు. అదే మీ లైఫ్ని సేవ్ చేస్తుంది అని వారు ఫీల్ అవుతున్నారండి. మీ రిలేషన్షిప్లో ఒకే స్పాట్లో నిలిచిపోయారు అనుకుంటున్నారు. స్టాగ్నేషన్ ఎనర్జీ కనిపిస్తుంది అనుకుంటున్నారు. కొంచెం కొత్త దృష్టి పెట్టాలి, కొత్త అనుభవాలు అవ్వాలి, కొత్త ప్రదేశాలు చూడాలి, కొత్త ఆలోచనలు అవసరం, ఇలా అనుకుంటున్నారు వారు. మీ రిలేషన్షిప్లో కొత్త గాలి, న్యూ స్పార్క్ రావాలి అని వారు అనుకుంటున్నారండి. ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోవాలి మీ ఇద్దరి మధ్య అని వారు ఫీల్ అవుతున్నారు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే మీరు కొద్దిగా మీ మనసుని మీరు అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నారండి వారు. ఎందుకు హర్ట్ అయ్యారు, ఎందుకు ఇన్సెక్యూర్ అయ్యారు, ఎందుకు ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు, కొన్ని రోజులు స్పేస్ తీసుకుంటే క్లారిటీ వస్తుంది అని వారు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో రిఫ్రెష్ అయితే ఎనర్జీ వస్తుంది అని వారు అనుకుంటున్నారు. వారి తప్పు లేదు, మీ తప్పు లేదు, ఇద్దరి తప్పు లేదు, కానీ ఇద్దరికి స్పేస్ అవసరం అని వారు అనుకుంటున్నారండి. ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు ముందుకు వస్తే మాట్లాడాలి, మీరు వినగలిగితే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ రిలేషన్షిప్ ఏ విధంగా ముందుకెళ్ళాలనేది యూనివర్సు మీకు సజెషన్స్ ఇస్తూ ఉందంట. మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. ఓవరాల్గా మనకేం తెలుస్తుందంటే మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీ మాటలు వినాలనుకుంటున్నారు, మీరు పేషెన్స్గా ఉండాలనుకుంటున్నారు. వారు మీతో కొత్త అనుభవాలు పంచుకోవాలనుకుంటున్నారు, మీలో కొత్త ఎనర్జీని తీసుకురావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కొంత స్పేస్ ఇస్తే ఇద్దరికి క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు. మీ ఎఫర్ట్ కొంచెం పెట్టగలిగితే స్ట్రాంగ్ అవుతుంది ఈ రిలేషన్షిప్ అని వారు అనుకుంటున్నారండి. అంటే ఓవరాల్గా మనకేమనిపిస్తుంది, ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుంది, మంచిగా అవుతుంది అని